హాయ్ అండి, నమస్తే. ఈ రోజు మన కిచెన్ లో గోంగూర నిల్వ పచ్చడిని పక్కా కొలతలతో ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకునే విధంగా ఈ వీడియోలో క్లియర్ గా చూపిస్తాను. ఇలా తయారు చేసిన ఈ గోంగూర చట్నీ కనీసం 3-4 నెలల పాటు నిల్వ ఉంటుందండి. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. ప్రెజెంట్ ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యాయి కదండి. స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లల బాక్స్ లోకి కూర వండటానికి టైం లేదు అనుకున్నప్పుడు, హడావుడిగా ఉన్నప్పుడు ఈ పచ్చడిని కొంచెం తాలింపు పెట్టి నెయ్యి వేసి ఇచ్చాము అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఈ పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. కొలతలు ఒక్కటి జాగ్రత్తగా చూసుకుంటే పర్ఫెక్ట్ గా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఈ గోంగూర చట్నీ కోసం తెల్ల గోంగూరని తీసుకున్నాను. అంటే పులుపు తక్కువ ఉన్న గోంగూరని తీసుకొని నీట్ గా క్లీన్ చేసేసి ఈ గోంగూర అంతా కూడా ఎక్కడ కూడా తడి లేకుండా పూర్తిగా ఆరిపోయే వరకు ఆరపెట్టుకోవాలి. ఇక్కడ నేను ఫ్యాన్ కిందనే ఆరపెట్టానండి. ఎక్కువగా డ్రై అయ్యే విధంగా కాకుండా గోంగూర ఆకులో ఎక్కడ కూడా తడి లేకుండా ఉండాలి. ఈ గోంగూరని పక్కన పెట్టేసుకోవాలి. ఈ గోంగూర ఇక్కడ నేను 1/2 కిలో వరకు తీసుకున్నాను. 1/2 కిలో గోంగూరకి 120 గ్రాముల వరకు చింతపండుని తీసుకున్నాను. 1/2 కిలో గోంగూరకి 100 నుంచి 150 గ్రాముల వరకు తీసుకోవచ్చండి. పులుపు తక్కువ తినే వాళ్ళైతే 100 గ్రాముల చింతపండు అయినా తీసుకోవచ్చు. కొలతలన్నీ కూడా ఒకే కప్పుతో కొలిచి తీసుకోవాలి. అప్పుడే ఈజీ అవుతుంది. పచ్చడి ఏమాత్రం చెడిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకే కప్పుతో కొలిచి తీసుకున్నాము అంటే వేడి నీళ్ళు పోసి ఈ చింతపండుని నానబెట్టుకోవాలి. పక్కన పెట్టేస్తున్నాను. చింతపండు నానేలోపు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక ఐరన్ ముక్కుడు పెట్టుకోవాలి. ఇక్కడ నేను 120 గ్రాముల వరకు ఎర్రమిరపకాయలు తీసుకున్నాను. గ్రామ్ వైజ్ చెప్పాలి అంటే 1/2 కిలో గోంగూరకి 120 గ్రాముల చింతపండు, 120 గ్రాముల మిరపకాయలు తీసుకున్నాను. వీటిని నిదానంగా లో ఫ్లేమ్లో పెట్టి ఎక్కడ కూడా మాడకుండా నిదానంగా వేయించుకోవాలి. కాస్త కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. అయితే మనం ఇక్కడ చింతపండు ఎంతైతే తీసుకుంటామో కారం, ఉప్పు అంతే తీసుకోవాలండి. చింతపండు 100 గ్రాములు తీసుకున్నట్లయితే కారాన్ని కూడా అంటే మిరపకాయలు కూడా 100 గ్రాములు మాత్రమే తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కాస్త వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు కొంచెం ధనియాలని, కొంచెం జీలకర్రని, అలాగే కొంచెం మెంతులు కూడా వేసేయాలి. 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు జీలకర్ర, ఒక స్పూన్ వరకు మెంతులు వేశాను. వీటిని కూడా నిదానంగా ఎక్కడ కూడా మాడకుండా చక్కటి అరోమా వచ్చే వరకు వేయించుకోవాలి. మనకి వేస్తుంటే అర్థమవుతుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇవి మాడాయి అంటే పచ్చడి టేస్ట్ పూర్తిగా మారిపోతుంది కాబట్టి నిదానంగా వేయించుకోవాలి. మధ్యలో నూనె తక్కువైంది అనిపించిందండి, కాస్త నూనె కూడా వేశాను. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇక్కడ నేను 1/2 కిలో గోంగూరకి కొలతలు చెప్తున్నాను. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసేవాళ్ళు ఈ కొలతలతో ట్రై చేశారు అంటే పచ్చడి అస్సలు పారవ్వదు. అలాగే ఉప్పు, కారం, పులుపు అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అన్నీ కూడా వేగాయి కదా. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసేయాలి. పక్కకు తీసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ ఇదే కడాయిలో నూనె ఏమాత్రం వేయకుండా అదే కడాయిలో ముందుగా క్లీన్ చేసి ఆరపెట్టుకున్న గోంగూరని కొంచెం కొంచెం వేస్తూ వేగనివ్వాలి. డ్రైగానే వేయించుకోవాలండి, నూనె వేయనక్కర్లేదు. ఈ ఆకు కాస్త మగ్గే వరకు వేయించుకుంటే సరిపోతుంది. అయితే ఈ గోంగూర పచ్చడి చేసేటప్పుడు మాత్రం ఆకులో ఏమాత్రం తడి లేకుండా చూసుకోవాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. గోంగూర చక్కగా కడిగిన తర్వాత ఒక 4-5 గంటల పాటు పల్చగా ఒక క్లాత్ మీద వేసి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఒక పూటైనా కానీ ఈ గోంగూర ఆరటం వల్ల ఎక్కడ కూడా తడి లేకుండా ఉంటుంది. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఆకు ఇలా మగ్గాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ గోంగూరని వేరొక ప్లేట్లోకి వేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇలా వేయించుకున్న ఆకుని మనం స్టీల్ గిన్నెలో వేసిన తర్వాత అలానే ఉంచేసాము అంటే అడుగున చెమ్మ వస్తుందండి. ఇలా వేసిన తర్వాత ఒక క్లాత్ మీద వేయాలి. కాటన్ క్లాత్ మీద వేసాము అంటే చెమ్మ పట్టకుండా ఉంటుంది. ఇప్పుడు వేడిగా ఉంటుంది కదా, ఇప్పుడు వెంటనే తీసుకెళ్ళి ఒక కాటన్ క్లాత్ మీద వేస్తే చెమ్మ అంతా కూడా ఆరిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ గిన్నెలో వేసుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఇలానే రెండవ వైని కూడా వేస్తున్నాను. ఇక్కడ నేను తీసుకున్న 1/2 కిలో గోంగూరని 3 సార్లు వేయించానండి. అలానే వదిలేయకుండా కంటిన్యూషన్గా ఇలా కలుపుకుంటూ ఆకంతా కూడా చక్కగా మగ్గే వరకు వేగనిచ్చి ఈ గోంగూరను కూడా పక్కకు తీసేస్తున్నాను. ఇక్కడ నేను 1/2 కిలో గోంగూరకు వచ్చేసి
120 గ్రాముల వరకు చింతపండు తీసుకున్నాను కదండి, సేమ్ మళ్ళీ 120 గ్రాముల వరకు కారం తీసుకున్నాను. చింతపండు ఒకవేళ తగ్గించినట్లయితే మిరపకాయలు కూడా తగ్గించి తీసుకోవాలి, అలాగే ఉప్పు కూడా తగ్గించి తీసుకోవాలి. చింతపండు ఎంత క్వాంటిటీ తీసుకుంటామో సేమ్ ఉప్పు కారం అదే క్వాంటిటీ తీసుకోవాలి. అప్పుడే ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. ఇలా నానబెట్టుకున్న చింతపండుని పిప్పి లేకుండా ఇలా ఫిల్టర్ చేసుకోవాలి. ఇలా ఫిల్టర్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ చింతపండుని స్టవ్ మీద పెట్టి కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించాలి. మనం ఈ గోంగూరని మిక్సీ పట్టడానికి వీలుగా ఉండేటట్లు కొంచెం నీళ్లు ఎక్కువ వేసానండి. ఇలా నీళ్లు ఎక్కువ వేయకపోతే మళ్ళీ సపరేట్గా నీళ్ళని వేడి చేసి మిక్సీ పట్టడానికి వాడుకోవాలి. కాబట్టి అలా కాకుండా ఇలా నేను చింతపండులోనే కొంచెం నీళ్లు ఎక్కువ వేసి ఉడికిస్తున్నాను. మనం తీసుకున్న ఉప్పులో నుంచి ఒక 2 స్పూన్ల వరకు ఇలా వేసేసాను. ఉప్పు కూడా 120 గ్రాముల వరకు తీసుకున్నాను. ఇలా ఒక 2 స్పూన్ల ఉప్పు, పసుపు వేసేసి ఈ చింతపండు కాస్త దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మరీ దగ్గరగా అయ్యే వరకు కాకుండా ఇక్కడ చూడండి, ఇలా పొంగొచ్చిన తర్వాత ఒక 4-5 నిమిషాలు ఉడికించాము అంటే సరిపోతుంది. ఇలా కాస్త పలుచగా ఉండేటట్లు ఉడికించడం వల్ల మనం ఈ నీళ్ళతోనే అంటే చింతపండు గుజ్జుతోనే ఈ గోంగూర చట్నీని మిక్సీ పట్టుకోవచ్చు, సెపరేట్గా వేడి నీళ్ళు వాడకుండా. ఇలా ఉడికించిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టి పూర్తిగా చల్లారనివ్వాలి. మనం వేయించిన గోంగూర, అలాగే వేయించి పెట్టుకున్న ఈ మిరపకాయలు, అలాగే ఉడికించిన ఈ చింతపండు గుజ్జు అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అలా కాకుండా ఏమాత్రం వేడిగా ఉండి మిక్సీ పట్టినా కానీ పచ్చడి త్వరగా పాడయ్యే ఛాన్స్ ఉంటుందండి. కాబట్టి పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ నేను మిరపకాయల్ని ఫస్ట్ మిక్సీ పడుతున్నాను. రోలు ఉంటే రోట్లోనే నూరుకోవచ్చు, ఎలా వీలుంటే అలా నూరుకోవచ్చు. ఇక్కడ నేను ముందుగా ఇలా మిరపకాయలు వేసేసి మిక్సీ పడుతున్నాను. ఇక్కడ ఈ మిరపకాయల్లోకి మనం ముందుగా కొలిచి పక్కన పెట్టాం కదండి, ఆ ఉప్పుని మరి కొంచెం వేసాను. ఇలా ఉప్పు వేసిన తర్వాత వీటిని ముందుగా మిక్సీ పట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టిన తర్వాత ఈ కారపొడిని ఒక గిన్నెలోకి వేసాను. మిరపకాయలు వేసేటప్పుడే నేను గుప్పిడి వరకు వెల్లుల్లి రెబ్బలు వేసానండి. ఆ వెల్లుల్లి రెబ్బలు వేసిన క్లిప్ మిస్ అయింది. కాబట్టి 50 గ్రాముల నుంచి 100 గ్రాముల వరకు వెల్లుల్లి కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పూర్తిగా చల్లారిన గోంగూర కూడా కొంచెం కొంచెం వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా గోంగూర ఆకుతో పాటు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టిన చింతపండును కూడా వేసేయాలి. ఇలా చింతపండు వేసి నెక్స్ట్ ఉప్పు ఉంది కదా, ఉప్పు కూడా కొంచెం వేస్తున్నాను. ఇలా వేసేసి మిక్సీ పట్టి ఇప్పుడు ఈ గోంగూర ఆకును కూడా ఇలా ఈ కారపొడిలో వేసేయాలి. ఇలా వేసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ రెండవ వాయి కూడా మిక్సీ పడుతున్నాను. మిగిలిన గోంగూర అంతటిని కూడా మళ్ళీ ఇప్పుడు వేసేసి మిగిలిన చింతపండుని అలాగే పక్కకు పెట్టిన ఉప్పుని అన్నిటినీ కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూసారు కదండి, కొలతలన్నీ కూడా సేమ్ తీసుకున్నాను. 1/2 కిలో గోంగూరకు వచ్చేసి 120 గ్రాముల వరకు చింతపండుని, 120 గ్రాముల వరకు మిరపకాయలని, అలాగే 120 గ్రాముల వరకు ఉప్పును తీసుకున్నాను. అన్నీ కూడా సమానంగా తీసుకోవాలి. ఏవి తగ్గించినా మిగతావి కూడా తగ్గించుకొని తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. రెండో వై కూడా మిక్సీ పట్టిన తర్వాత ఇలా వేసేసి ఇప్పుడు కారం కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈ మిశ్రమాన్ని అంతటిని కూడా కొంచెం కొంచెం వేస్తూ మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ నేను 2 వాయిల కింద మిక్సీ పట్టానండి. ఇలా పట్టడం వల్ల గోంగూరలోకి ఉప్పు కారం అంతా కూడా చక్కగా పట్టేస్తుంది. కాబట్టి ఒకసారి కలిపిన తర్వాత మళ్ళీ ఇప్పుడు గోంగూరని ఇలా 2 వాయిల కింద మిక్సీలో వేసి మిక్సీ పడుతున్నాను. జస్ట్ ఇలా వేసిన తర్వాత ఒక 2 పల్స్ ఇచ్చాము అంటే చక్కగా కలిసిపోతుందండి. ఇప్పుడు మిక్సీ పట్టిన దాన్ని ఇలా వేస్తున్నాను. మిక్సీ పట్టిన గోంగూరని ఒకవైపు వేసేసి మళ్ళా మిగతా ఉన్న గోంగూరని కూడా మిక్సీ జార్లో వేసి మరొక 2 సార్లు పల్స్ ఇచ్చాము అంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ గోంగూర చట్నీని ఈ కొలతలతో ఒకసారి ట్రై చేశారు అంటే చాలా రుచిగా ఉంటుంది. ఉప్పు కారం అన్నీ కూడా కరెక్ట్గా సరిపోతాయి. ఈవెన్ ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా ప్రిపేర్ చేసిన గోంగూర కనీసం 3-4 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇప్పుడు రెండవ వాయి కూడా మిక్సీ పట్టిన తర్వాత ఇలా వేస్తున్నాను. ఇప్పుడు ఈ గోంగూరలో నుంచి కొంచెం గోంగూరని పోపు పెడుతున్నాను. ఇలానే స్టోర్ చేసుకోవాలి. మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కొంచెం గోంగూరని పక్కకు తీసేసి పోపు పెట్టుకున్నాము అంటే సరిపోతుంది. పోపు పెట్టేటప్పుడు గోంగూర గట్టిగా అనిపించినట్లు అనిపిస్తే మాత్రం కొంచెం నీళ్ళని వేడి చేసి బాగా వేడైన నీళ్ళని పూర్తిగా చల్లారిన తర్వాత గోంగూరలో వేసి మిక్సీ పట్టి అప్పటికప్పుడు పోపు పెట్టుకోవచ్చండి.
తగినంత నూనెని వేసి పోపు గింజలు అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు అంతా కూడా చక్కగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టిన గోంగూరని వేసేయాలి. ఇక్కడ నేను పోపు గింజలు వేగిన తర్వాత కొన్ని ఎర్రమిరపకాయలని వేశాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసి చక్కగా వేగిన తర్వాత గోంగూర కూడా వేసి అంతా కూడా కలిపేసేయాలి. ఈ గోంగూర చట్నీ పోపు పెట్టుకునేటప్పుడు నూనె కాస్త ఎక్కువగానే పడుతుందండి. ముందు చూస్తే నూనె ఎక్కువ అనిపిస్తుంది, కానీ మనం కలిపే కొద్దీ కరెక్ట్గా సరిపోతుంది. ఇలా నూనెకి తగినంత గోంగూరని వేసేసి అంతా కూడా చక్కగా కలిపి స్టోర్ చేసుకోవాలి. ఇలా పోపు పెట్టిన గోంగూర అయినా కానీ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎన్ని రోజులైనా తినేసేయచ్చు. అలా కాదు అనుకుంటే మిక్సీ పట్టిన గోంగూరని స్టోర్ చేసుకొని అప్పటికప్పుడు పోపు పెట్టుకున్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఎలా అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేశాను కాబట్టి కొంచెం పోపు పెట్టాను. మిగతా ఉన్న గోంగూరని అంతటిని కూడా ఒక ఎయిర్ జార్లో పెట్టేశాను. చూశారు కదండి, అంతా కూడా ఇలా కలిపేసేయాలి. ఇలా ప్రిపేర్ చేసిన గోంగూరని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని తిన్నాము అంటే చాలా రుచిగా ఉంటుందండి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది కదా ఈ గోంగూర ఎంత బాగా వచ్చిందో. ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా కానీ ఈ కొలతలతో ట్రై చేశారు అంటే పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.